జస్ట్ మిస్ లేకపోతే తలకాయ పగిలిపోయేది. అస్సలం వాలేకుం, నమస్తే బ్రదర్స్. ఈ రోజు మా అన్నతో బయటికి అలా వెళ్తుంటే మా కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగింది. ఆ అన్న అయితే కొద్దిలా తప్పించుకున్నాడు, లేకపోతే తలకాయ పగిలిపోయేది. ఎప్పుడు మన టైం ఎలా ఉంటుందో చెప్పలేము. బండి డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ యూస్ చేయండి బ్రదర్స్. మా అన్న కూడా ఇంకా నుంచి నా మాట విని హెల్మెట్ వేసుకుని డ్రైవ్ చేస్తాడంట. ఈ ఫ్లేవర్ మీద వెళ్లేటప్పుడు ఫీల్ అయితే మామూలుగా ఉండదు. ఉడమ్మ ఉడవ, నేను నెల్లూరులో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నా, కానీ ఈ గేట్ తెరిచేది మాత్రం ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. ఈ గేట్ పేరు నెల్లూరులో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ గేట్ పేరు ఏందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి బ్రదర్స్. ఈ రోజు ఎండ తక్కువకున్న వేడి మాత్రం మామూలుగా లేదు. ఈ వేడికి తట్టుకోలేక రీమోడల్ చేసి ఉన్న క్రీమీన్ అయితే వచ్చి పిస్తా ఐస్ క్రీమ్ అయితే తిన్నాం. ఇంటికి వెళ్లే దారిలో మేము ఎప్పుడో చిన్నప్పుడు తిన్న ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించింది. ఒక ఐస్ క్రీమ్ మీ తాత అని చెప్పి అడిగితే ఐస్ క్రీమ్ ని దంచి దంచి చెర్రీస్ వేసి మరీ ఇచ్చాడు. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. ఈయన పేరు రెడ్ అయ్యా అంట. ఈయన యాడ కనబడినా ఒకసారి ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయండి బ్రదర్. ఎవడైనా అన్నం తినేసి ఐస్ క్రీమ్ తింటాడు, కానీ మేము దానికి రివర్స్. అన్నం తినేసి మా అన్నోళ్ళు అయితే పబ్జీ ఆడడం అయితే స్టార్ట్ చేశారు. బయట వర్షం పడతా ఉంటే స్నాప్ లో ఫిల్టర్లు పెట్టి ఒకరినొకరు కిండల్ చేసుకుంటా ఉన్నాం. సరే బ్రదర్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్స్.